తలైవర్ 173లో రజనీకాంత్ని అశ్వత్ మారిముత్తు నెవర్ బిఫోర్ అవతార్లో చూపించబోతున్నాడా? ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ లుక్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిందా? సూపర్ స్టార్ని ఇంప్రెస్ చేసిన కథేంటి? మరి సూర్య చేయాల్సిన ఈ స్టోరీ తలైవర్ వద్దకు చేరిందంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? తలైవర్ 173 పట్టాలెక్కడానికి ముందే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. కమల్ హాసన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే 2 దర్శకులు మారారు. తను తెచ్చిన కథ సూపర్ స్టార్ కు నచ్చకపోవడంతో సైడ్ అయ్యాడు సుందర్ సి. సిబి చక్రవర్తి స్టోరీ ఇంప్రెసివ్ గా ఉంది అనుకుంటే గతంలో కమిట్ అయిన ఓ మూవీ ఇష్యూ కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. చివరకు రజనీ 173వ సినిమాను హ్యాండిల్ చేసే రెస్పాన్సిబిలిటీ అశ్వత్ మారిముత్తు చెంతకు చేరింది. తలైవర్ 173లో రజనీని నెవర్ బిఫోర్ అవతార్ లో చూపించబోతున్నాడు అశ్వత్ మారిముత్తు. డ్రాగన్ డైరెక్టర్ స్టోరీ నెరేషన్ కు ఇంప్రెస్ అయిన రజనీ అండ్ కమల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం కావడంతో రీసెంట్లీ కమల్ ప్రొడక్షన్ హౌస్ లో ఫోటోషూట్ నిర్వహించారు. సూపర్ స్టార్ తొలిసారిగా డాక్టర్ గా కనిపించబోతున్నారని చెన్నై టాక. ఇప్పటికీ చంద్రముఖిలో రజనీ సైకలాజికల్ డాక్టర్ గా నటించినప్పటికీ తెల్లటి కోట్ ధరించలేదు. రజనీ 173లో కమర్షియల్ హంగులు అద్దుతూనే ఇన్స్పిరేషనల్ స్టోరీని సిద్ధం చేశాడట అశ్వత్. చెన్నైలో ₹5 డాక్టర్ స్టోరీని ప్రేరణగా తీసుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేశారన్నది కాలీవుడ్ బజ్. డాక్టర్ వృత్తిని స్టోరీ లైన్ గా తీసుకుని అశ్వత్ డెవలప్ చేశాడని తెలుస్తోంది. జూన్ నెలాఖరులో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి అడుగు పెట్టబోతోంది. అయితే మొన్నటి వరకు సూర్య ఈ ₹5 డాక్టర్ కథలో నటిస్తున్నాడని వార్తలు రాగా తాజాగా రజనీ పేరు వినిపిస్తోంది. మరి అది ఇది ఒకటే స్టోరీనా లేక వేర్వేరా అన్నది తెలియాల్సింది. పెద్ద ప్రమోషన్స్ లో హడావిడి చేసిన జాన్వీ కపూర్ సినిమా రిలీజ్ అయ్యాక కనిపించలేదు. అచ్చియమ్మ రోల్ కొచ్చిన నెగిటివిటీ కారణంగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ప్రెజెంట్ కొత్త కథలు వింటున్న జాన్వీ ఈసారి స్టోరీల ఎంపికలో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటోందా? కాటుక అక్కర్లేని కళ్ళు, ముక్కు పుడక అక్కర్లేని ముక్కు, అలంకరణ అక్కర్లేని అరుదైన నా చికిరి అంటూ బుచ్చిబాబు పెద్ది రిలీజ్ కు ముందు జాన్వీ కపూర్ కు ఓ లెవెల్లో ఎలివేషన్ ఇచ్చాడు. ఇదే ఊహించుకొని వెళ్లిన ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేసేశాడు డైరెక్టర్. ఆమెను చూపించిన తీరుపై తీవ్రంగా వ్యతిరేకత రావడంతో యూటర్న్ తీసుకున్నాడు. జాను కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో ముంబై నుండి విజయవాడ వరకు జరిగిన ప్రతి ఈవెంట్ లో సందడి చేసింది. కానీ ఎప్పుడైతే అచ్చియమ్మ క్యారెక్టర్ నెగిటివిటీ వచ్చిందో భామ సైలెంట్ అయిపోయింది. జాన్వీ ప్రస్తుతం తన తర్వాత స్టోరీలపై ఫోకస్ చేస్తుందట. తుంబుడ్ డైరెక్టర్ అనిల్ బార్వీ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందట. ఇదొక క్రియేచర్ హారర్ థ్రిల్లర్ స్టోరీ అని టాక్. జియో స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించబోతోందట. ఈ ఏడాది ఇయర్ ఎండింగ్ నుండి మూవీ స్టార్ట్ కాబోతోందని సమాచారం. గతంలో ఘోస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో మెరిసిన జాను ఈసారి సిల్వర్ స్క్రీన్ పై హారర్ స్టోరీతో రాబోతోందట. ప్రస్తుతం జాను చేతిలో లగ్జా గలేలో నటిస్తోంది. టైగర్ ష్రాఫ్, లక్ష్య హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ఇయర్ మే 14న రిలీజ్ కాబోతోంది. ఈ లెక్కన ఈ ఏడాది పాటు జాను పాప సిల్వర్ స్క్రీన్ పై కనిపించటం కష్టమే. రాకాలో ఉందన్న టాకే కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇక పెద్ద రోల్ కారణంగా విమర్శలు ఎదుర్కొన్న జాన్వీ దేవరా 2 ఉంటే తన క్యారెక్టర్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటోందా? దేవరాలో పాటలకే పరిమితం చేసిన బ్యూటీని ఈసారి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండేలా మేకర్స్ డిజైన్ చేస్తారా? లెట్స్ సీ. భారీ ఎలివేషన్స్, హీరోయిన్లతో రొమాన్స్, రిచ్ లుక్ లో 4 విలన్స్ ని ఒంటి చేత్తో మట్టి కనిపించడమే ప్రెజెంట్ టాలీవుడ్ లో హీరోయిజం. ఈ కమర్షియల్ ఫార్మాట్ కి తమిళ హీరోలు కాస్త దూరం. హీరోస్ అంటే నీట్గానే ఉండాలా? మాసిన బట్టలు, మురికివాడల బ్యాక్ డ్రాప్ మూవీస్ లో నటిస్తూ హీరోయిజానికే కొత్త అర్థం చెప్తున్నారు. టాలీవుడ్ హీరోలు కమర్షియల్ ఫార్మేట్ దాటి సినిమాలు చేయరు. చేసిన ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేరు. కానీ తమిళ తంబిలు కాస్త డిఫరెంట్ కదా. స్టీరియో టైప్ క్యారెక్టర్లను కాదని డిఫరెంట్ జోనర్స్, రోల్స్ ట్రై చేస్తూ ఉంటారు. హీరోలంటే ఇలాగే ఉండాలన్న కొలతలేవి పెట్టుకోరు. అవసరమైతే బెగ్గర్ వేషాలకైనా సై అంటారు. బిచ్చగాడితో విజయ్ యాంటోనీ ఇదే ప్రూవ్ చేశాడు. ఆ మూవీ భారీ సక్సెస్ అందుకోవడంతో ఈ బాటే పట్టారు ఇంకొంతమంది స్టార్ హీరోస్. విజయ్ యాంటోనీ తర్వాత రైజింగ్ యాక్టర్ కవిన్ కూడా బ్లడీ బెగ్గర్ అంటూ బిచ్చగాడి వేషం వేస్తే బెడిసికొట్టింది. స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయినా కోలీవుడ్ హీరోలు బెగ్గర్ వేషాలపై మనసు చంపుకోలేకపోతున్నారు. కోలీవుడ్లోనే కాదు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇలాంటి స్టోరీలకు సై అంటున్నారు. గత ఏడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేరలో ధనుష్ బిచ్చగాడి రోల్ చేసి మెప్పించాడు. విజయ్ సేతుపతి కూడా టాలీవుడ్ ప్రాజెక్టులో ఈ తరహా రోల్ చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ అప్కమింగ్ ఫిల్మ్ స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ మూవీలో బెగ్గరగా కనిపించబోతున్నాడు మకల్ సెల్వన్. అయితే వైలెంట్ రోల్లో చూపిస్తున్నాడు పూరి జగన్నాథ్. ఇందులో విజయ్ను ఓవైపు గుడ్డివాడిగా నటిస్తూ మరోవైపు నరమేధం సృష్టిస్తున్నాడు. టబుని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నాడు డైరెక్టర్. సంయుక్త హీరోయిన్.
టాలీవుడ్ బాట పట్టినా కూడా ఈ తమిళ వాసనలను మిస్ కావట్లేదు హీరోస్. మరి ఈ సినిమాను టాలీవుడ్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? స్త్రీ 2 ఊహించని విజయం తర్వాత శ్రద్ధా కపూర్ తన ఇన్స్టాలో ఫాలోవర్ల సంఖ్య పెంచుకోగలిగిందే కానీ లైనప్ విషయంలో మాత్రం వెనుకబడిపోయింది. సెలెక్టివ్గా సబ్జెక్ట్స్ ఎంచుకోవాలి అన్న ఉద్దేశంతో మేకర్స్కి చుక్కలు చూపించింది. చేతిలో 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న ఈ బ్యూటీ ఈ ఏడాదైనా ఆడియన్స్ ని పలకరిస్తుందా? 3-2 బ్లాక్ బస్టర్ తర్వాత కెరీర్ పరంగా శ్రద్ధను ఆపడం కష్టమనుకుంటే తనకు తానే బ్రేకులేసుకుంది. ప్రియుడు రాహుల్ మోడీతో చక్కర్లు కొడుతూ టైం పాస్ చేసింది కానీ న్యూ మూవీ అనౌన్స్మెంట్ చేయలేదు. మేడం రేంజ్ పెరిగాక డిమాండ్స్ ఎక్కువవడంతో మోహిత్ సూరి, ఏక్తా కపూర్ లాంటి దర్శకులు ఆమెను పక్కన పెట్టేశారు. పుష్ప 2లో కిసిక్ సాంగ్ కోసం సంప్రదిస్తే ఏకంగా 8 కోట్ల రూపాయలు అడిగి సుకుమార్ కు షాక్ ఇచ్చింది సాహో బ్యూటీ. ఏ సినిమా చేయకపోతే ఆడియన్స్ కూడా తనను మర్చిపోతారనుకుందో ఏమో. ఎట్టకేలకు చావా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తో ఈథా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహారాష్ట్రకు చెందిన తమాషా లావణి కళాకారిణి వితాబాయి నారాయణ గావ్కర్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు లక్ష్మణ్. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటోందట శ్రద్ధ. క్లాసికల్ డాన్స్లు, సింగింగ్ లెసన్స్ కు సంబంధించిన వర్క్ షాపుల్లో పాల్గొంది. లాస్ట్ ఇయర్ నవంబర్ నుండి సెట్స్ పైకొచ్చిన ప్రాజెక్ట్ షూటింగ్ ముగించుకుని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మడాక్ ఫిల్మ్ నిర్మిస్తున్న ఈతను ఆగస్టు 28న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. రక్షాబంధన్ టార్గెట్ చేయబోతోంది ఈ బయోపిక్. లక్ష్మణ్ ఉటేకర్ వితాబాయ్ కథను ఎమోషనల్ గా తెరకెక్కించాడట. దీని తర్వాత శ్రద్ధ ఏం చేయబోతోందన్న క్యూరియస్ ఫ్యాన్స్ లో ఉంది. ప్రస్తుతానికి కొత్త సినిమా కబురు వినిపించలేదు గానీ అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన నాగిన్లో చేయబోతోందని టాక్. ఏదేమైనా సాహో బ్యూటీ గ్యాప్ ఇచ్చినా ఆమె తీసుకున్న గీత మూవీ తర్వాతైనా స్పీడ్ పుంజుకుంటుందేమో చూడాలి. బుల్లితెర నుండి సిల్వర్ స్క్రీన్ హీరోయిన్ గా మేకవర్ అయిన ప్రియా భవానీ శంకర్ సొంత ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కాగలిగింది కానీ ఇతర ఇండస్ట్రీస్ లో మాత్రం తడబడుతోంది. తెలుగులో హ్యాట్రిక్ ఫ్లాప్స్ మూటగట్టుకున్న ఆ భామకి ఛాన్స్లు తగ్గిపోయాయి. ఇలాంటి టఫ్ టైంలో మరో ఛాన్స్ ఇస్తోంది టాలీవుడ్. న్యూస్ ప్రెజెంటర్ నుండి హీరోయిన్ గా చేంజ్ అయిన చెన్నై పొన్ను ప్రియా భవానీ శంకర్ అనతి కాలంలోనే యాక్ట్రెస్ గా ఐడెంటిటీని దక్కించుకుంది. సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ సెల్ఫ్ మేడ్ హీరోయిన్ గా మేక్ ఓవర్ అయింది. కాలీవుడ్ లో ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ లో మాత్రం సక్సెస్ కోసం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తోంది. తెలుగులో ఇప్పటి వరకు చేసిన 3 మూవీస్ ఫ్లాప్సే. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన కళ్యాణం కమనీయంతో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది ప్రియా భవానీ శంకర్. కానీ ఈ సినిమా వచ్చిపోయిన విషయం తెలీదు ఆడియన్స్ కు. కానీ దూత వెబ్ సిరీస్ తో చేరువైంది. ఇందులో నాగ చైతన్య భార్యగా కరప్టెడ్ జర్నలిస్ట్ గా నటించింది. ఈ సిరీస్ గోపీచంద్ తో భీమా, సత్యదేవ్ జీబ్రాలో నటించింది. కానీ ఈ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడటంతో టీ టౌన్ లో అవకాశాలు తగ్గాయి. కోలీవుడ్ ఆఫర్స్ తో కాలం నెట్టుకొస్తున్న ప్రియాకు మరొక ఛాన్స్ ఇస్తోంది టాలీవుడ్. శివ నిర్వాణ, రవితేజ కాంబోలో తెరకెక్కుతున్న ఇరుముడిలో నటిస్తోంది. రవితేజకు భార్యగా కావేరీ పాత్రలో కనిపించబోతోంది. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఫిలిం. షూటింగ్ కంప్లీట్ కావడంతో సెట్స్ లోని పిక్స్ సోషల్ మీడియాలో పంచుకుంది ప్రియా. అలాగే దూత సీక్వెల్ లోనూ కంటిన్యూ కాబోతోంది. రీసెంట్లీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ప్రియా ఫ్లాప్స్ పట్టించుకోకుండా టాలీవుడ్ ఆఫర్స్ ఇస్తోంది. ఓ సినిమా పోస్ట్ పోన్ అయితే అందులో ఆశ్చర్యమే లేదు. అదే ప్రీపోన్ అయితే ఏదో మతలబు ఉన్నట్లే. బాలీవుడ్ ఫిల్మ్స్ ఆల్ఫా, ధమాల్ 4 సడన్ గా రిలీజ్ డేట్స్ చేంజ్ చేసుకున్నాయి. అనౌన్స్ చేసిన దానికి ఒక వారం ముందుగానే వచ్చేస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటి? అందరూ అనుకుంటున్నట్లుగా ఆ సినిమా బాలీవుడ్ ని అంతలా భయపెడుతోందా? ఇంతకీ ఇండియా సినీ మార్కెట్ ని శాసిస్తోన్న ఆ మూవీ ఏంటి? ఆలియా భట్ నటించిన ఆల్ఫా మొన్నటి వరకు ఎప్పుడొస్తుందో సరైన క్లారిటీ లేదు. గత ఏడాది క్రిస్మస్ కి రావాల్సిన ఈ స్పై థ్రిల్లర్ ఈ ఏడాది ఏప్రిల్ కు, ఆ తర్వాత జూలై 10కి వాయిదా పడింది. కానీ రీసెంట్లీ టీజర్ వదిలి జూలై 3న వస్తున్నట్లు ప్రకటించింది యశ్రాజ్ ఫిలిమ్స్. భారీ మల్టీస్టారర్ ఫిలిం ధమాల్ 4 కూడా పలుమార్లు వాయిదా పడి చివరికి జూలై 17న డేట్ ఫిక్స్ చేసుకుంది. కానీ సడన్లీ యూటర్న్ తీసుకుని జూలై 10నే వచ్చేస్తోంది. ఆల్ఫా, ధమాల్ 4 మూవీస్ 1 వీక్ బిఫోర్ రావడానికి కారణమైంది ఓ భయం. అది సృష్టించింది ఓ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ నుంచి రాబోతున్న హై ఆక్టెన్ ఫిలిం ది ఒడిస్సీ. ఓపెన్ హైమర్ తర్వాత దర్శకుడి నుంచి వస్తున్న సినిమా కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి. జూలై 17న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ఈ గ్రీక్ మైథలాజికల్ ఫిలిం. ఏడాది క్రితమే అమెరికాలో అడ్వాన్స్డ్ బుకింగ్స్ ఫుల్ అయిపోయాయంటే ఈ సినిమాకు ఎంత హైప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవర్సీస్ లోనే కాదు, ఇండియాలోనూ ఈ సినిమా విపరీతమైన బజ్ నడుస్తోంది. ఇప్పటికే ది ఒడిస్సీ అడ్వాన్స్డ్ బుకింగ్ సేల్స్ స్టార్ట్ కాగా హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడవుతున్నాయి.
మన సినిమాలకు 1000 రూపాయల టికెట్ ప్రైజ్ మనీ నిర్ణయిస్తే గగ్గోలు పెట్టే ఆడియన్స్ ఒడిస్సీ టికెట్స్ 3000 చెబుతున్నా కొనేస్తున్నారంటే ఈ మూవీపై దర్శకుడి గత సినిమాలకున్న మాస్ క్రేజే రీజన్. ఇప్పటికే ఇండియాలో రికార్డు స్థాయిలో 1.5 లక్షలకు పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఈ మేనియా చూసే బాలీవుడ్ ఫిల్మ్స్ మెల్లిగా దుకాణం సర్దేసుకుని ముందుకొచ్చేశాయి.